పాకిస్తాన్ అంత తొందరగా బుద్ధి తెచ్చుకునే దేశం కాదని మనందరికీ తెలుసు. ఆపరేషన్ సింధూర్ తర్వాత నిన్న వాళ్ళు మన మిలిటరీ బేస్ టార్గెట్ చేస్తూ, ముఖ్యంగా నార్త్ అండ్ వెస్టర్న్ ఏరియాలో ఉన్న, అంటే బార్డర్ స్టేట్లో ఉన్న ఆర్మీ బేస్ క్యాంపులను టార్గెట్ చేస్తూ మిస్సైల్స్, రాకెట్ లాంచర్స్ అండ్ డ్రోన్స్ ఫైర్ చేశారు నిన్ను. కాకపోతే మన దగ్గర S-400 డిఫెన్స్ సిస్టమ్ ఉంది. S-400 అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్. అంటే ఈ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ లాంటిది అనమాట. అది గాల్లోనే ఈ వీటి మిసైల్స్ని ఇంటర్సెప్ట్ చేసి డిస్ట్రాయ్ చేస్తుంది. సో నిన్న వాళ్ళు చేసిన అన్నీ కూడా మన గాల్లోనే S-400 సుదర్శన్ చక్ర, దాని పేరు సుదర్శన్ చక్ర, అది డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ప్రపంచంలో 4-5 దేశాల దగ్గర ఇలాంటి సిస్టమ్ ఉంది. 100% సక్సెస్ రేట్ ఉన్న సిస్టమ్ ఇది. నిన్న దాని ద్వారా మనకు ఏ రకమైన ప్రమాదం జరగలేదు. అంతకుముందు చెప్పినట్టుగా ఆర్మీ మీద నమ్మకంతో ఉందాం. మన ఆర్మీకి తెలుసు మనల్ని ఎలా కాపాడాలి, పాకిస్తాన్కి ఎలా బుద్ధి చెప్పాలని తెలుసు. అయితే మనకు డౌట్ రావచ్చు, మరి పాకిస్తాన్ దగ్గర ఇలాంటి సిస్టమ్ లేదా అని. వాళ్లకు దీని విలువ S-400 సుదర్శన్ చక్ర విలువ 40-50 వేల కోట్లు. మన దగ్గర రఫ్గా 5-6 ఉన్నట్టున్నాయి. అంటే ఆల్మోస్ట్ 2-2.5 లక్షల కోట్లు. పిండికి దిక్కులేని బిచ్చపు దేశము పాకిస్తాన్ ఇలాంటి డిఫెన్స్ సిస్టమ్ లేవు. వాళ్ళ దగ్గర చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. మన ఆర్మీ ఇలా సూసైడ్ డ్రోన్స్ యూజ్ చేసి ఆ చైనీస్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసింది. మల్టిపుల్ లొకేషన్స్లో టార్గెట్ చేసి హిట్ చేశారు. లాహోర్, రావల్పిండి మల్టిపుల్ లొకేషన్స్లో చేశారు. ఆపరేషన్ సింధూర్ 2 కూడా అయిపోయింది. ఇప్పటికీ బుద్ధి రాకపోతే ఆపరేషన్ సింధూర్ 3 కూడా ఉంటుంది.